ప్రేక్షకులకు నమస్కారం. మార్చి నెల మాస ఫలితాలు మనం చూసుకుంటే మేషాదిగా ద్వాదశ రాశులు అనగా మేషం నుంచి మీనరాశి వరకు 12 రాశుల యొక్క మాస ఫలితాలు చూసుకుంటే ముందుగా గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మార్చి నెల ప్రతి పనిలో కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. వీరి శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి. ధనస్థానంలో ఉన్నటువంటి గురువు లాభస్థితిలో ఉండేటువంటి శని వల్ల సానుకూలంగా ఒక ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి దైవిక కార్యాచరణ ఎందు ఇష్టత పెరిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇక వృత్తి వ్యాపారాల విషయంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముందుగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కన్సల్టెన్స్ లాంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి కాస్త ప్రతి పనిలో కూడా కొంత ఆలోచన, ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం మేషరాశి వారికి ఈ మాసంలో చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా మేషరాశి వారికి ఆర్థిక పరమైన పరిస్థితులు సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ముఖ్యంగా విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. శ్రమకు తగ్గ ఫలితాలు కలుగుతాయి. వ్యవసాయదారులకు, కార్మికులకు కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరించే మాసంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా, కుటుంబ ఆర్థిక సమస్య రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో మొదటి 15 రోజులు అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నాయి. మార్చి నెలలో 16వ తారీఖు నుంచి మార్చి చివరి వరకు కూడా ఈ మేషరాశి వారికి ప్రతి పనిలో కొంత ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మార్చి మాసంలో మేషరాశి వారు ముఖ్యంగా చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ మాసంలో ఈ రాశి వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోవడం, మంగళవారం రోజు ముఖ్యంగా వల్లి దేవసేన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మాసంలో ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, వీసా, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ ఇటువంటి వ్యవహారాలు ఆచరించేటువంటి వారికి ముఖ్యంగా ఈ నెలాఖరులోపు మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు చాలా ఉత్సాహంతో కార్యగతంతో ముందుకు వెళ్తారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యవహారాల రీత్యా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే మాసంగా చెప్పుకోవచ్చు. మార్చి నెలలో మేషరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా చక్కగా మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే మాసంగా చెప్పుకోవచ్చు.